తాజా అంశం చూస్తున్నాం. తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నిండి శ్రీవారి సేవా సదన్ భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవుల వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా టైం మేనేజ్మెంట్పై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. రోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక టీమ్ ఎఫర్ట్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఫ్రైడే అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేపించడం జరిగింది.